ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీల్లో భాగంగా అమల్లోకి అయితే రావడం జరిగింది. గతంలో కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. రైతులను ఉద్దేశించి అయితే క్వింటాల్కు 500 బోనస్ అయితే ఇస్తామని చెప్పేసి అయితే వరి మీద అయితే కొన్ని హామీలు అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే దొడ్డు వడ్లు కాదు సన్న వడ్లకే ఇస్తామని చెప్పేసి అయితే ఆ మాట మార్చింది అని చెప్పి కొంతమంది రైతులు అయితే అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా అందరికీ ఇవ్వాల్సిందే, దొడ్డు వడ్లు సన్న వడ్లనే ఉండదు, ఖచ్చితంగా వరి పండించిన ప్రతి రైతుకు 500 రూపాయలు క్వింటా మీద ఇవ్వాల్సిందే అని చెప్పేసి అయితే కొంతమంది రైతులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం అయితే మనం రాజన్న సిరిసిల్ల జిల్లా తడగొండలో ఉన్నాము. మేమైతే 6 కాలం కష్టపడి అయితే నీళ్లు లేక అంతేకాకుండా అనేక ఇబ్బందులు ఎదుర్కొని అయితే పంట పండించి కళ్ళాలకు తీసుకురావడం జరిగింది. కొన్ని చోట్ల అయితే ఆ పంట తీసుకెళ్లడం కావచ్చు, కొనుగోలుకు సంబంధించి అయితే ఆలస్యం అవుతున్నప్పటికైతే మేము ఎంతో ఓపికతో ఉన్నాము. ఎందుకంటే మాకైతే 500 రూపాయలు అయితే వస్తాయని అయితే మేమైతే భావించడం జరిగింది. ఇప్పుడైతే కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పేసి అయితే మాట మార్చడం ఏమాత్రం సబబు కాదని చెప్పేసి అయితే కొంతమంది రైతులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు కొంతమంది రైతులు అయితే ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడదాం. బాబు చెప్పండి, ప్రస్తుతం అయితే 500 రూపాయలు ఇస్తామని చెప్పేసి గతంలో అయితే హామీ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే సన్న వడ్లకి ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే చెప్తున్న నేపథ్యంలో ఏం చెప్తారు మీరు? ఏం చెప్తాం, మొదలు ఏసంగికి ఇస్తామన్నారు, తర్వాత ఏసంగి పోయింది వానాకాలం అంటారు. వానాకాలం కూడా సిరపు సన్న వడ్లకి ఇస్తామంటారు, దొడ్డు వడ్లకి ఇస్తామంటారు. ఇది ఎంతవరకు న్యాయం? మా తాపకు మాట మారుస్తున్నారు. వచ్చేదాకానేమో ఒకసారి మాకు ఈ ఛాన్స్ ఇచ్చి చూడండి అని చెప్పిండ్రు. అదే ప్రకారం మేము సహకరించినాము. ఇప్పుడు వాళ్ళు మాట మారుస్తున్నారు. అంటే ప్రస్తుతం ఇప్పుడు పంట పండించడానికి సంబంధించి అనేక ఇబ్బందులు అయితే ఎదుర్కొన్నారు. చాలా వరకు అయితే పంట నష్టం జరిగింది. పశువులను మేపి సైతం దానాగా వేసిన పరిస్థితులు ఉన్నాయి. కొన్ని చోట్ల నీళ్ళ ట్యాంక్ తెచ్చి సైతం నీరు పట్టిన పరిస్థితి సైతం మనం చూసాం కదా. ఇప్పుడు 500 బోనస్ వస్తానైతే మీరైతే భావించడం జరిగింది. ఇప్పుడైతే ఇవ్వమంటున్నారు. మరి ఎట్లా దీనికి సంబంధించి మీరు దగ్గరికి ఎవరైనా అధికారులు కానీ ఎవరైనా నాయకులు కానీ వస్తారా? మీరు ఎవరైనా అడిగిరా? మరి ఎవరిని అడిగినా ఏమున్నది, ఎవరు సరిగా సమాధానం చెప్తలేరు. అన్నీ ఏమో తాపుకోమాట మారుస్తారు. ఇక ఏ చెప్పినా కానీ లాభం లేకుండా ఉంది. ఓకే, మరి ఎట్లా మరి ఇప్పుడు పరిస్థితి ఏంది? మరి ఇప్పుడు మీరు ఏమేసారు? మీకు ఎన్ని ఎకరాలు ఉంది? నాకు 5 ఎకరాలు ఉంది. ఏమేసారు ఈసారి? మరి వరే, మొత్తం వరే వేసారు. ఓకే, ఎంత వచ్చింది దిగుబడి? దిగుబడి ఇంకా వడ్లు పోలేదు. ఇంకా ఓకే, ఇంకా 5-6 రోజులు అవుతుంది పోయే వరకు, అప్పుడు తెలుస్తుంది. ఓకే, మరి ఎట్లా మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మీకు అయితే హామీలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఎవరు రాలేదని చెప్తున్నారు. మరి మళ్ళీ ఎలక్షన్స్ అయితే వస్తున్నాయి. మళ్ళీ ఇప్పుడైతే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి. మళ్ళీ ఇంకా కొన్ని ఎలక్షన్స్ అయితే ఉన్నాయి, సర్పంచ్ ఉన్నాయి, ఇంకా ఇతరత్ర అయితే మరికొన్ని ఉన్నాయి. మరి ఎట్లా మరి మీరు ఎలా ముందుకెళ్తాం అనుకుంటున్నారు? నిలదీస్తాం అనుకుంటున్నారా? మరి ఎట్లా దాని గురించి విచారణ చేద్దామని ఉద్దేశం. ఇప్పుడు 4 తారీఖు ఇది ఉంది కదా రిజల్ట్. ఆ తర్వాత ఇక సర్పంచ్ ఎలక్షన్ అప్పుడు మేము నిర్ణయం తీసుకుంటాం. ఓకే బాబు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మేము 5 ఎకరాలు వేసినాం. ఓకే, ఏం వేసిరే? దొడ్డు వడ్లు వేసినాం. ఓకే, అంటే మరి నీరు సరిపడా నీరు ఉందా? మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా? ఎట్లా ఉంది మీకు? ఇబ్బందులు ఏమున్నాయి, సరిపని నీళ్ళు లేకున్నా కానీ పైప్ వేసి ఆధారం వారిచ్చినాం. క్వింటల్కు 500 రూపాయలు ఇస్తేనే కష్టపడి పండించి ప్రైవేట్గా అమ్మకుండా ఈ ఐకేల్వేకే ఇచ్చినాం. లేట్ అయినా కానీ ఇదివరకు దాకా జొక్కపోయే దాకా ఉంచి వారికే ఇచ్చినాం. ఇక ఇప్పుడు వాళ్ళ ఆలోచన ఎట్లుందో మనకేం తెలుస్తుంది. మేమైతే కంపల్సరీ కష్టపడైతే 500 బోనస్ అయితే వస్తుందని ఇంట్లో పోసినాం. మరి ఏం చెప్తారు రాష్ట్ర ప్రభుత్వానికి? మీరు ఏం చెప్తారు? రైతు ఆవేదనగా మీరు ఏం చెప్తారు? ఇక మేము ఏం చెప్తాం, చేసే తీరు చేసినాం. ఇక మళ్ళీ వస్తారు కదా, మళ్ళీ ఏదైనా అవసరానికి రారా, వచ్చినప్పుడు మీ మాట ఏమైందని అడుగుతారు. ఓకే, ఇక్కడ ఎంతమంది వేసారు ప్రస్తుతం? అంటే ఇక్కడ ఎన్ని ఎకరాల సాగు చేస్తారు ఈ ఊరికి సంబంధించి? ఊళ్ళో బాగానే ఉంటుంది, దాని లెక్క ఏమున్నది, బాగానే ఉంటుంది. ఓకే, ఒక్కొక్కరికి 4-5 మీదనే కానీ ఇక లోపలైతే ఎవరు లేదు. కొందరు లేకున్నా కానీ ఏకురన 20,000 30,000 కవులు పెంచి కూడా లేని వాళ్ళు కూడా కవులకు తీసుకొని చేస్తారు, బాగానే ఖర్చు పెట్టి. అంతే ఇది. ఓకే బాబు చెప్పండి, మీరు ఎన్ని ఎకరాలు వేసారు? మేము 10 ఎకరాలు వేసాం. 10 ఎకరాలు వేసారు. మొత్తం ఇదే వేసారా? వరి వేసారు? ఓకే, అంటే గతంతో చూస్తే మరి ఇప్పుడైతే ఎట్లా ఉంది పరిస్థితి? అంటే అప్పుడైతే కొంతవరకు నీరు ఉందని చెప్పేసి కొంతవరకు అయితే చెప్పడం జరిగింది. ఈసారి అయితే కొంత నీరు లేక ఇబ్బందులు పడ్డామని చెప్పి కొంత రైతులు అయితే ఇబ్బందులు పడ్డారు. కొంత పశువులను మేసారు, కొంత ట్రాక్టర్లు తెచ్చి నీటిని సరఫరా చేశారు. ఏదైనప్పటికైతే కొంత పంట నష్టము, పంట ఎండిపోయినప్పటికీ ఉన్న పంటను కాపాడుకునే ప్రయత్నం అయితే చేశారు కదా. మరి ప్రస్తుతం అయితే ఇప్పుడు 500 ఓన్లీ దొడ్డు వాళ్ళకి ఇస్తాం, సన్న వాళ్ళకి అయితే ఇస్తాం, దొడ్డు వాళ్ళకి అయితే ఇవ్వమని చెప్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరి దీనికి సంబంధించి మీరు ఎట్లా ముందుకెళ్దాం అనుకుంటున్నారు? మరి మీరు ఎలాంటి కార్యాచరణ పాటిద్దాం అనుకుంటున్నారు? చాలా ఇబ్బందులు పడ్డాము. ఇప్పుడు ఈ మధ్యలో అయితే ఈ సంవత్సరం అయితే పూటికలు వేయించుడు కానీ, బోర్లు వేయించుడు కానీ, బాయిలు తవ్వించుడు కానీ ఎన్ని చేసినా కానీ కొన్ని పొలాలు ఎండిపోయినాయి. కొంతమంది అటు ఇటు కొద్దిగా వర్షాలు లెక్క బట్టి పండించినాం కానీ ఇక బోనస్ ఇస్తారా అందరూ ఆశ ఉంటుంది కానీ అది ఆశలు నిరాశ చేసి పారేసారు. సన్నపట్ల వరకు అందరికీ సార్ ఈ ఆశ లేకుండా అయిపోయింది. ఓకే, అంటే మరి మీతో గతంలో మాట్లాడిన నాయకులు వస్తారా మీ దగ్గరికి? ఇప్పుడు ఏ నాయకులు వస్తలేరు, ఏ నాయకులు వస్తలేరు? ఓకే,
ప్రస్తుతం మనమైతే చూస్తున్నాము. మేమైతే బావులు తవ్వించడం కావచ్చు, బోర్లు వేయడం కావచ్చు, ఇతరత్ర లక్షలు ఖర్చు పెట్టి అయితే మేమైతే సాగు చేయడం జరిగింది. అనేక వ్యాపారాలకు వచ్చి మేమైతే వ్యవసాయం చేసాము. దొడ్డు వాళ్ళకైతే బోనస్ ఇస్తారని అయితే మేమైతే భావించడం జరిగింది. మాకైతే అనేక నాయకులు హామీలు అయితే గుప్పించడం జరిగింది. ప్రస్తుతం ఇప్పుడైతే ఎవరు మా దగ్గరికి అయితే రావడం లేదు. కేవలం సన్న వడ్లకే ఇస్తామని చెప్పడం అయితే అది చాలా అన్యాయం అని చెప్పేసి అయితే రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మేమైతే 6 కాలం కష్టపడి ఎంతో ఇబ్బందులకు ఎదురయ్యి అయితే మేమైతే పంట పండించడం జరిగింది. చాలా చోట్ల నీరు లేకున్నా పంటలు ఎండిపోయినా మేమైతే కష్టపడి పంటలు పండించడం జరిగింది. వరినైతే కళ్ళాలకు తీసుకురావడం జరిగింది. ఇప్పుడైతే ప్రస్తుతం దీనికి సంబంధించి అయితే కేవలం సన్న రకాలకే ఇస్తా అని చెప్పడం చాలా అన్యాయం అని చెప్పేసి అయితే వీరైతే వెల్లడిస్తున్నారు. ఏదైనప్పటికైతే మళ్ళీ మా దగ్గరికి అయితే ఓట్లకు సంబంధించి నాయకులు వచ్చినప్పుడు ఖచ్చితంగా నిలదీస్తామని చెప్పి ఆ రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.